శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కళ్యాణదుర్గం పట్టణంలోని కోట పట్టాభిరామస్వామి ఆలయం చాలా పురాతన ఆలయం, చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీరాముడు లక్ష్మణుడు సీతకు ప్రత్యేకంగా కూడా అలంకరణ చేశారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం తెల్లారుజాము నుంచి కూడా ప్రత్యేకంగా స్వామిని పుష్పాలతో అలంకరించారు, ప్రత్యేక పూజలు చేస్తుండడంతో భక్తులు కూడా ఇక్కడికి తరలి వచ్చి శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. శ్రీరామనవమి రోజున శ్రీరాముని పూజించినట్లయితే సకల పాపాలు తొలగుతాయి, శ్రీరామనామం జపిస్తే చాలు ఆధ్యాత్మికంగా బలపడతారన్న ఇదితోటి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలకు భక్తులు తరలి వస్తున్నారు. దీనిపైన మాట్లాడేందుకు ఇక్కడ పంతులు మన దగ్గర ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు శ్రీరామనవమి సందర్భంగా? వస్తుంది శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార పర్యంతాం వందే గురు పరంపరాం సూతస్మార్తాది కింకర్మా నిఖిలం యనసూత్రం తస్మై సమస్త వేదార్థ విదేశీ వికనసే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వికనస మహాగురుభ్యో నమః. ఈరోజు శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం ప్రత్యేకంగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రామవారి సేవలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి విశేషమైన తైలాభిషేక పంచామృత స్థాపన కార్యక్రమం మరియు తిరువంజన విశేష పూజా కార్యక్రమము మహానివేదన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఉదయం స్వామివారికి అలంకారమయ్యి భక్తులకంతా స్వామివారు విశేషంగా పూల అలంకారంతో దర్శనమిస్తున్నారు. మరియు ఉదయం 10 గంటల నుండి స్వామివారి శ్రీ సీతారాముల వారి ఉత్సవ విగ్రహముల కళ్యాణోత్సవం జరగబడును. కావున 50 భక్త మహాశయులు ఈ దేవాలయానికి విచ్చేసిన భక్తులకు భగవంతుడు సర్వదా ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చివల్లి భగవంతుడు ప్రసాదిస్తూ ఈ దేవాలయకు విశేషం ఏమిటంటే ఈ దేవాలయము ఇటు 14 అటు 14 వెడల్పు కలిగి గర్భాలయం చాలా విశాలంగా ఉంది. రాముల వారు ఆత్మధ్యానంలో ఉండి ఆంజనేయ స్వామి వారు పశ్చిమాముఖంగా వేదాధ్యయనం చదువుతూ వినిపిస్తున్నారు. ఇటువంటి ఆలయము మన రాయలసీమలోనే ప్రత్యేకమైన దేవాలయము. ఈ దేవాలయమును కృష్ణదేవరాజుల కాలంలో ఉన్నటువంటి కళ్యాణప అనే సామంతరాజు నిర్మించినట్టుగా మనకి ఇతిహాసాలు తెలుపుతున్నాయి. ఈ దేవాలయం అనాదిగా పూర్వకాలం నుండి కూడా వైఖానస అర్చనా కార్యక్రమంతో పూజలు జరుగుతున్నాయి. ఇంకా విశేషమైన రథోత్సవము, శ్రీరామనవమి, దసరా పండుగ విశేష ఉత్సవాలతో విరాళిస్తూ భక్తులకందరికీ భగవంతుడు వారి కోరికలు తీరుస్తూ స్వామివారి కార్యక్రమాలను జయప్రదంగా జరుగుతుందని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. శ్రీరామనవమి విశిష్టత ఏంటి? శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, శ్రీరామనవమి రోజు యొక్క ప్రత్యేక విశిష్టతలు ఏంటి? ఈరోజు మనము శ్రీరామనవమి గురించి చెప్పుకోవాలంటే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని, అంటే రాముని యొక్క విశేషము ఎక్కడా కూడా మనకు ప్రపంచంలో కనిపించదు. ముందు ఏ భజన చేయాలంటే ముందు రామ భజన చేసేవాళ్ళు. అంటే పూర్వకాలంలో రాముడు స్మరిస్తే రామ అన్న శబ్దంలోనే రా అంటే పాపం నశిస్తుందని, పా అంటే పాపాలు పోతాయని పెద్దవాళ్ళ యొక్క విశ్వాసము. అదేవిధంగా రాముడు కూడా మంచి పితృవాక్య పలుకుడు, ధర్మదక్షుడు, మనకి అనేకవంటి నీతి వాక్యాలు బోధించి తన పరిపాలనలో కూడా అన్యాయము అనిక్రమం జరగకుండా చాలా విశేషమైన పరిపాలన చేసిన వాడు. అటువంటి సందర్భంగా రాముని ఈరోజు మనము శ్రీరామనవమి సందర్భంగా అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఆ రాముని యొక్క అనుగ్రహంతో రాముని యొక్క తేజోవంతమైన మూర్తి స్వరూపము మరియు ఆయన యొక్క ధర్మదక్షత, ఆయన యొక్క గుణశీలత, అదేవిధంగా సీతావతి యొక్క ఆయన ఒక ఏకపత్ని రతుడు, ఇటువంటి అనేకవంటి విశేషమైన దేవతా కార్యక్రమాలన్నీ కూడా రామునిలో ప్రదర్శిస్తున్నారు. ఆయనలో ఉండేటువంటి అటువంటి స్వామిని మనం దర్శించినట్లయితే వారందరికీ కూడా అనేక పాపాలు నశించి వారు ఉత్తరోత్తర అభివృద్ధి అవుతారని ప్రజల యొక్క విశ్వాసము. అదేవిధంగా ఈ కళ్యాణదుర్గం రామాలయం కూడా ఎంతో విశేషమైనటువంటి దేవాలయం కాబట్టి ఈ రోజుకి కూడా భక్తులతో విరాజిల్లుతుంది. మరియు వీరందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను మనసారా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీరామనవమి రోజున శ్రీరాముని పూజించినట్లయితే చాలా సకల పాపాలు తొలుగుతాయన్న విశ్వాసం ఉంది. ఖచ్చితంగా శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, శ్రీరాముడు రాజ్యంలో ఏదైతే ఉండే ప్రజల కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖవంతంగా ఉండేటోళ్ళు. అందుకోసమే శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా భక్తులు రామాలయాలకు తరలి వస్తున్నారన్న అభిప్రాయాన్ని ఇక్కడ స్వామి వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సురేష్.